ప్రేమ పెళ్లి పేరుతో యువతిని లోబర్చుకొని గర్భవతిని చేసి మోసగించడమే కాకుండా చివరికి ఆ యువతి నిండు ప్రాణాల్ని బలిగొన్నాడు దుర్మార్గుడు. పెళ్లి గురించి మాట్లాడుకుందామని ఆమెను నమ్మించి సొంత బావతో కలిసి సామూహిక అత్యాచారం చేసి చంపేశాడు. తెలంగాణలోని నల్లగొండ జిల్లా దామరచెర్ల మండలంలోని పుట్టలగడ్డలో ఈ దారుణ ఘటన జరిగింది. డీఎస్పీ రాజశేఖర్ రాజు వెల్లడించిన వివరాల ప్రకారం పుట్టలగడ్డ తండాకు చెందినటువంటి 22 సంవత్సరాల రూపావత్ నాగు నాయక్ అనే యువకుడికి 2 ఏళ్ల క్రితం హైదరాబాదులోని ఓ కళాశాలలో చదువుతున్న రోజుల్లో అదే మండలంలోని ఓ తండాకు చెందిన 19 సంవత్సరాల మౌనిక అనే యువతితో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. అయితే 17 ఏళ్ల వయసులో ఉన్నప్పుడే ఆమెను నాగు పెళ్లి చేసుకుంటానని నమ్మించి లోబర్చుకున్నాడు. ఫలితంగా ఆమె గర్భం దాల్చింది. తనను పెళ్లి చేసుకోవాలని నాగును అప్పట్లోనే ఆమెను నిలదీసింది. పెళ్లికి నాగు కుటుంబీకులు నిరాకరించడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు 1.5 ఏళ్ల క్రితం నాగుపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి ఆమెతో తరచూ ఫోన్లో మాట్లాడిన నాగు మేజర్ అయ్యాక తప్పకుండా పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. దీంతో ఆమె మరోసారి అతడికి దగ్గరై మళ్లీ గర్భం దాల్చింది. 2 సార్లు బలవంతంగా గర్భస్రావం చేయించాడు. తర్వాత నాగుకు ఆమె ఫోన్ చేసి మళ్లీ పెళ్లి విషయం గురించి ప్రస్తావించింది. అయితే ఆమె నంబర్ను అతడు బ్లాక్ చేశాడు. దీంతో ఆ యువతి తాడోపేడో తేల్చుకునేందుకు ఈ నెల 14వ తేదీన పుట్టలగడ్డ తండాలోని ప్రియుడి ఇంటికి వెళ్ళింది. అయితే తన కొడుకుపై కేసు పెట్టిందన్న కోపంతో అప్పటికే రగిలిపోతున్న నాగు తల్లి బుజ్జి యువతిని హత్య చేసేందుకు పథకం పన్నింది. పెళ్లి విషయం మాట్లాడుకుందామని నమ్మించి తండా శివారులోకి తీసుకెళ్లి ఓ పొలం వద్ద ఖాళీ ప్రదేశానికి కుమారుడు నాగుతో అతడికి వరుసకు బావ అయినటువంటి క్రాంతికుమార్తో కలిసి యువతిని తీసుకెళ్లింది. కొద్దిసేపటికి యువతిని నాగు, క్రాంతికుమార్ కలిసి చెట్ల పొదల్లోకి ఎత్తుకెళ్లి అత్యాచారం చేశారు. అనంతరం గొంతు నులిమి హత్య చేశారు. ఆత్మహత్య చేసుకున్నట్లుగా చిత్రీకరించేందుకు మృతదేహాన్ని చెట్టుకు వేలాడదీశారు. ఇదంతా పూర్తయ్యేదాకా నాగు తల్లి బుజ్జి రోడ్డుపై కాపలా కాసింది. యువతి కనిపించకపోవడంతో ఆమె తల్లిదండ్రులు వాడపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నాగు, అతడి తల్లి బుజ్జి, మరో నిందితుడు క్రాంతికుమార్లను పోలీసులు అరెస్టు చేశారు. కాగా ఈ కేసులో 5 అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే ఆ యువతికి న్యాయం జరిగేందుకు ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాంటి వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో కింద కామెంట్ చేయండి.